80386 salient features or key features of 80386. First key feature ఏంటంటే 80386DX is a 32-bit processor that supports 8-bit or 16-bit or 32-bit operands. 386 data bus 32-bit కాబట్టి 32-bit divided by 2 16, 16 divided by 8 అంటే 8 16 32-bit ఆపరెంట్స్ని సపోర్ట్ చేస్తుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే 80386DX ఇన్స్ట్రక్షన్ సెట్ ఈజ్ అప్వర్డ్ కంపాటబుల్ విత్ ఇట్స్ ప్రీడిసెసర్స్ ఉన్నాయి కదా, ఇంతకుముందు వచ్చిన ప్రాసెస్తో కూడా ఇది అప్వర్డ్ కంపాటబుల్. థర్డ్ పాయింట్ 80386 కెన్ రన్ 8086 అప్లికేషన్స్ అండర్ ప్రొటెక్టెడ్ మోడ్ ఇన్ ఇట్స్ విర్చువల్ మోడ్. ప్రొటెక్టెడ్ మోడ్లో ఇంకో విర్చువల్ మోడ్ ఉంది, దాని మీద కూడా 8086 అప్లికేషన్స్ని రన్ చేయొచ్చు. తర్వాత ఫోర్త్ పాయింట్ 80386 ఫిజికల్ మెమరీ ఆర్గనైజ్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెగ్మెంట్స్ ఆఫ్ 4GB మ్యాక్సిమం. 80386 ఫిజికల్ మెమరీ సెగ్మెంట్స్ కింద ఆర్గనైజ్ అవుతుంది. ఒక్కొక్క సెగ్మెంట్కి 4GB మ్యాక్సిమం మెమరీ వస్తుంది. 80386 CPU సపోర్ట్స్ 16K అంటే 16384 నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ అండ్ హెన్స్ టోటల్ విర్చువల్ మెమరీ స్పేస్ ఈజ్ 16K into 4GB 64 TB. అంటే విర్చువల్ మెమరీ ఎంత అంటే 64 TB అంత ఫిజికల్ మెమరీని అది సపోర్ట్ చేస్తుంది. ఓకే, the memory management unit, next point, the memory management unit of 386 supports virtual memory, paging and protection at 4 levels, fully compatible with 80286. Seventh point, there are 8 32-bit registers. 32-bit registers 8 ఉన్నాయి, దేనికి ఫర్ జనరల్ పర్పస్ కోసం. తర్వాత 8086 ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏంటంటే MS DOS, OS2, Unix. తర్వాత 80386 అలౌస్ మల్టీటాస్కింగ్ కూడా అలౌ చేస్తుంది. 10th పాయింట్, ఆన్ చిప్ డీబగ్గింగ్ సపోర్ట్ విత్ డీబగ్గింగ్ రిజిస్టర్స్ DR0 to DR7. అంటే ఆన్ చిప్ డీబగ్గింగ్ రిజిస్టర్స్ ఉన్నాయి, ఆ రిజిస్టర్ తోటి డీబగ్గింగ్ చేయొచ్చు DR0 to DR7. తర్వాత 132 పిన్ గ్రిడ్ ఎరే, PGA అంటే పిన్ గ్రిడ్ ఎరే ప్యాకేజ్ at 20 MHz or 33 MHz క్లాక్ వెర్షన్స్. అంటే క్లాక్ 132 పిన్స్ ఉన్నాయి, దీనికి పిన్ గ్రిడ్ ఎరే అంటే స్క్వేర్లో ఉంటుంది. ఆ క్లాక్ స్పీడ్ 20 MHz ఉండొచ్చు లేదా 33 MHz వెర్షన్స్ ఉన్నాయి. 80386 సపోర్టెడ్ బై 80387 ఫర్ మ్యాథమెటికల్ డేటా ప్రాసెసింగ్. దీన్ని కో ప్రాసెసర్ అంటాం కదా మనం. సో 80386కి కో ప్రాసెసర్ ఏంటంటే మ్యాథమెటికల్ కో ప్రాసెసర్ 80387. తర్వాత 13th పాయింట్, 80386 హ్యాస్ ఆన్ చిప్ అడ్రస్ ట్రాన్స్లేషన్ క్యాష్. ఇది అడ్రస్ ట్రాన్స్లేషన్ క్యాష్ అని ఒకటి ఉంది, ఆన్ చిప్ మెమరీ ఉంది, ఆన్ చిప్ మీదే ఉంది. తర్వాత 14th పాయింట్, ఇట్ హ్యాస్ లో కాస్ట్ అండ్ లో పవర్ కన్జంప్షన్. అవి వాల్యూస్ ఇవ్వలేదు, లో కాస్ట్ లో పవర్ కన్జంప్షన్. 15th పాయింట్, 80386 SX ఈజ్ అనదర్ వెర్షన్ దేంతో 16-bit డేటా బస్ అండ్ 24-bit అడ్రస్ బస్. అంటే దీనిలాగా 386 లాగా 32-bit డేటా బిట్ కాదు, 16-bit డేటా బస్ విత్ అడ్రస్ బస్ విత్ 24. దీస్ ఆర్ ది సాలియంట్ ఫీచర్స్ ఆర్ కీ ఫీచర్స్ ఆఫ్ 80386. Architecture of 80386 or block diagram of 80386. ఈ 80386 ఆర్కిటెక్చర్లో బేసికల్గా 6 యూనిట్స్ ఉన్నాయి. అవేంటంటే బస్ ఇంటర్ఫేస్ యూనిట్ BIU, ఇన్స్ట్రక్షన్ ప్రీఫెచ్ యూనిట్, ఇన్స్ట్రక్షన్ డీకోడ్ యూనిట్, ఎగ్జిక్యూషన్ యూనిట్, సెగ్మెంట్ యూనిట్, పేజ్ యూనిట్. సో బస్ ఇంటర్ఫేస్ యూనిట్లో
బస్సుకి సంబంధించిన ఇంటర్ఫేస్ అంతా చేస్తుంది. అంటే అడ్రస్ బస్కి, డేటా బస్కి, కంట్రోల్ బస్కి చేయాల్సిన ఇంటర్ఫేస్ అంతా చేస్తుంది. ఇన్స్ట్రక్షన్ ప్రీఫెచ్ యూనిట్లో ప్రీఫెచ్ క్యూ ఉంటుంది, ప్రీఫెచర్ ఒకటి ఉంటుంది. ఇన్స్ట్రక్షన్ డీకోడ్ యూనిట్లో డీకోడ్ ఒకటి ఉంటుంది, ఇన్స్ట్రక్షన్ క్యూ ఉంటుంది. ఎగ్జిక్యూషన్ యూనిట్లో కంట్రోల్ యూనిట్ ఉంటుంది, డేటా యూనిట్ ఉంటుంది, ప్రొటెక్షన్ టెస్ట్ యూనిట్ ఒకటి ఉంటుంది. సెగ్మెంట్ యూనిట్లో సెగ్మెంట్ రిజిస్టర్స్, సెగ్మెంట్ ట్రాన్స్లేటర్ ఉంటుంది. పేజ్ యూనిట్లో ట్రాన్స్లేటర్, లుక్ అసైడ్ బఫరు, టీఎల్బి అంటారు, పేజ్ ట్రాన్స్లేటర్ ఇవి ఉంటాయి. ఇలా 6 యూనిట్స్ కింద డివైడ్ అయింది. ఈ మొత్తం ఆల్ సిక్స్ యూనిట్స్ ఆపరేట్ ఇన్ ప్యారలల్. ఇవన్నీ ప్యారల్గా ఆపరేట్ అవుతాయి. దీన్ని పైప్ లైనింగ్ అంటారు. పైప్ లైనింగ్లో ఆపరేట్ అవుతాయి ఆల్ 6 యూనిట్స్. తర్వాత బస్ ఇంటర్ఫేస్ యూనిట్ ఏం చేస్తుంది? ట్రాన్స్ఫర్స్ డేటా, ఫెచెస్ ఇన్స్ట్రక్షన్స్ and gives to prefetch unit and generates address, data and control signals for IO and memory. వీటికి జనరేట్ చేస్తుంది. కంట్రోల్ సిగ్నల్స్ని డేటా కంట్రోల్ సిగ్నల్స్ జనరేట్ చేస్తుంది. ప్రీఫెచ్ యూనిట్ ఏం చేస్తుంది? ఇట్ టేక్స్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ BIU, బస్ ఇంటర్ఫేస్ యూనిట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ తీసుకుని puts in 16-byte instruction queue. ఏం చేస్తుందంటే puts in 16-byte instruction queue and passes to decode unitకి పాస్ చేస్తుంది. డీకోడ్ యూనిట్ ఏం చేస్తుంది? ఇట్ ట్రాన్స్లేట్స్ ది ఇన్స్ట్రక్షన్స్ ఇంటూ మైక్రో కోడ్స్. ఏం చేస్తుంది? ట్రాన్స్లేట్స్ ది ఇన్స్ట్రక్షన్స్ ఇంటూ మైక్రో కోడ్స్ అండ్ స్టోర్స్ ఇన్ FIFO ఇన్స్ట్రక్షన్ క్యూ. FIFO అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఇన్స్ట్రక్షన్ క్యూలో పెడుతుంది. ఎగ్జిక్యూషన్ యూనిట్లో ఇట్ ఎగ్జిక్యూట్స్ ఇన్స్ట్రక్షన్స్ టేకెన్ ఫ్రమ్ ది డీకోడ్ యూనిట్ నుంచి తీసుకున్న ఇన్స్ట్రక్షన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఎగ్జిక్యూషన్ యూనిట్లో 3 యూనిట్లు ఉన్నాయి కదా, కంట్రోల్ యూనిట్, డేటా యూనిట్, ప్రొటెక్షన్ యూనిట్ను. కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుందంటే కంటైన్స్ ప్యారలల్ హార్డ్వేర్ ఫర్ ఫాస్ట్ మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ ఎఫెక్టివ్ అడ్రస్ క్యాలిక్యులేషన్స్. మల్ అంటే మల్టిప్లికేషను, డివ్ అంటే డివిజను, ఈ అంటే ఎఫెక్టివ్ అడ్రస్ క్యాలిక్యులేషన్స్ కోసమని ప్యారలల్ హార్డ్వేర్ దీని దగ్గర ఉంటుంది. డేటా యూనిట్ ఏం చేస్తుంది? ఇట్ కంటైన్స్ అర్థమెటిక్ లాజిక్ యూనిట్ అంటే ALU, 8 జనరల్ పర్పస్ రిజిస్టర్స్. జనరల్ పర్పస్ 8 ఉంటాయి. 64-bit బ్యారెల్ షిఫ్ట్ ఎందుకు? ఫాస్ట్గా షిఫ్ట్ ఆపరేషన్స్ చేయడానికి, లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్ ఫాస్ట్గా చేయడానికి, ఒక క్లాక్ సైకిల్లో చేసేయడానికి తగ్గట్టుగా బ్యారెల్ షిఫ్ట్ రిజిస్టర్ ఉంటుందన్నమాట. తర్వాత ప్రొటెక్షన్ యూనిట్ ఏం చేస్తుంది? ఇట్ చెక్స్ సెగ్మెంటేషన్ వైలేషన్స్. సెగ్మెంటేషన్లో ఏమైనా వైలేషన్స్ ఏమైనా ఉంటే అది చెక్ చేస్తుంది. సెగ్మెంట్ యూనిట్ అంటే ఏంటి? ఇట్ ట్రాన్స్లేట్స్ ది లాజికల్ అడ్రస్ ఇంటూ లీనియర్ అడ్రస్. లాజికల్ అడ్రస్ అంటే విర్చువల్ మెమరీ అడ్రస్. లీనియర్ అడ్రస్ కింద అంటే డివైసెస్ అర్థం చేసుకునే అడ్రస్ లీనియర్ అడ్రస్. అది పేజ్ యూనిట్ ఏం చేస్తుంది? ట్రాన్స్లేట్స్ ది లీనియర్ అడ్రస్ ఇంటూ ఫిజికల్ అడ్రస్కి తయారు చేస్తుంది అనమాట. ఓకే, ఇఫ్ పేజింగ్ ఈజ్ నాట్ ఎనేబుల్డ్, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. పేజింగ్ కనుక ఎనేబుల్ అవ్వకపోతే దాని ఫిజికల్ అండ్ లాజికల్ అడ్రసెస్ ఆర్ ఐడెంటికల్. ఫిజికల్, లాజికల్ అడ్రస్ రెండూ ఒకటే. దిస్ ఈజ్ అబౌట్ ది ఆర్కిటెక్చర్ ఆఫ్ ది 80386. మీరు బ్లాక్ డయాగ్రామ్ నీట్గా గీయాలి. రెడ్ ఇంక్తో రాసినేమో యూనిట్స్, బ్లూ ఇంక్తో రాసిన సబ్ యూనిట్స్. అది వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకోండి. సిగ్నల్ డయాగ్రామ్ చూపించాను, సిగ్నల్ డయాగ్రామ్ ఆఫ్ 386. ఆ సిగ్నల్స్ గురించి మాట్లాడదాం. A31 to 2 అడ్రస్ 2 to 31 అందాం. 2 to 31 అందాం. ఇదేంటంటే అడ్రస్ బస్ కనెక్షన్స్. అయితే A0, A1 మాత్రం అడ్రస్ బస్లో ఉన్నప్పటికీ అవి అడ్రస్ కనెక్షన్కి వాడరు. ఎందుకంటే A0 అండ్ A1 ఆర్ ఫర్ బ్యాంక్ సెలెక్షన్. A1, A0 వేసుకుని మనం 0001, 1011 అనుకుంటే బ్యాంక్ 1, బ్యాంక్ 0, బ్యాంక్ 1, బ్యాంక్ 2, బ్యాంక్ 3 సెలెక్షన్స్కి వస్తాయన్నమాట. ఈ ఒక్కొక్క బ్యాంక్ సైజు 1 GB. ఎందుకంటే అడ్రస్ ఈజ్ ఈక్వల్ టు 32 బిట్ కాబట్టి 2^32 కాబట్టి 2^32 ఈజ్ ఈక్వల్ టు 4 GB కాబట్టి 4 బ్యాంక్స్ కింద డివైడ్ అయింది కాబట్టి 1 GB బ్యాంక్ సైజ్ అవుతుంది.
డేటా D31 to 0 అంటే డేటా బస్ కనెక్షన్స్. BE0 అంటే బ్యాంక్ ఎనేబుల్ సిగ్నల్స్. 4 సిగ్నల్స్ కావాలి, 0, 1, 2, 3. 0 అయినప్పుడు బ్యాంక్ 0 సెలెక్ట్ అవుతుంది, 1 అయినప్పుడు బ్యాంక్ 1 సెలెక్ట్ అవుతుంది. అలాగా 0, 1, 2, 3 4 సిగ్నల్స్ ఉన్నాయి. 4 సిగ్నల్స్ కూడా బ్యాంక్ ఎనేబుల్ సిగ్నల్స్కే. మెమరీ ఆర్ IO బార్ అంటే మెమరీ ఆర్ IO. WR బార్ అంటే రైట్ ఆర్ రీడ్. ADS అంటే అడ్రస్ డేటా స్ట్రోబ్. అంటే ఏంటి? ఇట్ ఈజ్ యాక్టివ్ వెన్ 386 ఇష్యూడ్. వెన్ ఇట్ ఈజ్ యాక్టివ్ 386 ఇష్యూడ్ వ్యాలిడ్ మెమరీ అండ్ IO అడ్రస్. తర్వాత రీసెట్ ఏం చేస్తుంది? అపాన్ రీసెట్ 80386 గోస్ టు FFFF0 and at the same time it clears the internal registers. Clock 2 సిగ్నల్, clock 2 ఇదేంటి? 386 యాక్చువల్గా 33 MHz దగ్గర ఆపరేట్ అవుతుంది. అలా ఆపరేట్ అవ్వాలంటే డబుల్ ది క్లాక్ స్పీడ్ సప్లై చేయాలి. అందువల్ల 66 MHz మనం కనెక్ట్ చేసి దానికి క్లాక్ 2 కనెక్ట్ చేస్తాం. క్లాక్ కనెక్ట్ చేస్తే 33 MHzలో 80386 ఆపరేట్ చేస్తుంది. రెడీ వెయిట్ స్టేట్స్ ఇన్సర్టెడ్ టు లెంగ్థెన్ మెమరీ యాక్సెస్ ఆర్ IO యాక్సెస్ కానీ మెమరీ యాక్సెస్ కానీ స్లో అయినప్పుడు మనం వెయిట్ స్టేట్స్ ఇన్సర్ట్ చేసి రెడీ సిగ్నల్ని యూజ్ చేసుకుంటాం. లాక్ బార్ లాక్స్ ది సిస్టమ్ బసెస్ ఫర్ ఇంటర్నల్ ప్రాసెస్. DRC బార్ డేటా ఆర్ కంట్రోల్డ్ ఈజ్ ఈక్వల్ టు 1 ఫర్ డేటా ఈజ్ ఈక్వల్ టు 0 ఫర్ ఇంటరప్ట్ టెక్నాలజీ సీక్వెన్స్ ఆర్ హార్డ్ సీక్వెన్స్. అవి జరిగినప్పుడు 0 అవ్వాలి. అది 0 అయితే ఇంటరప్ట్ టెక్నాలజీ సీక్వెన్స్ 2 ఇంటరప్ట్ టెక్నాలజీ ప్రాసెస్ పంపిస్తుంది కదా 2 సార్లు, వాటికి పనిచేస్తుంది. ఎప్పుడు 0 అయినప్పుడు, 1 అయినప్పుడు మామూలుగా నార్మల్ డేటా వెళ్ళిపోతుంది. BS16 బస్ సైజ్ 16 ఉంటుంది. అది బస్ సైజ్ 16 ఈజ్ ఈక్వల్ టు 1 అయితే 32-bit డేటా బస్ వర్క్ చేస్తుంది. బస్ సైజ్ 16 ఈక్వల్ టు 0 అయితే 16-bit డేటా బస్ నడుస్తుంది. NA బార్ అంటే నెక్స్ట్ అడ్రస్. ఇది 0 అయినప్పుడు 386 పుట్స్ అడ్రస్ ఆఫ్ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్. 386 ఏం చేస్తుంది? అడ్రస్ ఆఫ్ ది నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ పుడుతుంది. హోల్డ్ ఎకనాలజీ జనరల్గా DMA కావాలి. హోల్డ్ ఎకనాలజీ DMA సైకిల్, DMA సిగ్నల్స్ అవి. తర్వాత REQ బార్ ఇదేంటంటే ప్రీ రిక్వెస్ట్ కోప్రాసెసర్ 387 రిక్వెస్ట్. ఇది దేనికోసమని? టు రిలింక్విష్ బస్సెస్ని వదిలేయమని, 80386ని బస్సెస్ వదిలేయమని, అండ్ బస్సెస్ తనకేమని టు గివ్ డైరెక్ట్ కనెక్షన్ ఫ్రమ్ CPU టు 80387. 80386 నుంచి 80387కి డైరెక్ట్గా బస్సులు కావాలంటే డైరెక్ట్ అడ్రస్ బస్సు, డేటా బస్సు, కంట్రోల్ బస్సు. PREQ షుడ్ బి 0. అది బిజీ అంటే బిజీ బార్ అంటే కోప్రాసెసర్ ఈజ్ బిజీ. ఎర్రర్ బార్ అంటే ఎర్రర్ డిటెక్టెడ్ బై కోప్రాసెసర్. These are very important signals of 80386 signal diagram. తర్వాత వాటిలో డిఫరెంట్ కేటగరైజేషన్ జరిగింది. అది మెమరీ సిస్టంలో మనకి ఫిజికల్ మెమరీ ఈజ్ ఈక్వల్ టు 4 GB. ఈ 4 GB 4 బ్యాంక్స్ కింద ఒక్కొక్క బ్యాంక్కి 1 GB చప్పుని బైట్స్ 1 GB చప్పున 4 బ్యాంక్స్ అవుతాయి. విర్చువల్ మెమరీ అవుతుంది 64 TB ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. 16K సెగ్మెంట్స్ ఇంటూ 4 GB అది 64 TB అవుతుంది. అయితే మెమరీ ఆర్గనైజ్ ఇంటూ 4 బ్యాంక్స్. ఈ మొత్తం 4 బ్యాంక్స్ కింద ఆర్గనైజ్ అయింది. అది చెప్పాను నేను. 1 GB ఈచ్ సైజ్ ఆఫ్ ది బ్యాంక్ ఈజ్ 1 GB అండ్ దేర్ ఆర్ 4 బ్యాంక్స్. అండ్ ఈచ్ బ్యాంక్ ఈజ్ ఎనేబుల్డ్ బై బ్యాంక్ ఎనేబుల్ బిట్ ఒకటి ఉంది. BE బార్ అనే సిగ్నల్ తోటి యాక్టివేట్ అవుతుంది. ఆ బ్యాంక్ ఎనేబుల్ బిట్స్ని 0 అయితే 0 బ్యాంకు, 0, 1, 2, 3 అలాగా 4 బ్యాంక్స్ సెలెక్ట్ అవుతాయి. తర్వాత దీస్ బ్యాంక్ ఎనేబుల్ బిట్స్ అండ్ విచ్ ఆర్ జనరేటెడ్ బై CPU యూజింగ్ అడ్రస్ సిగ్నల్స్ A0 అండ్ A1. A0 అండ్ A1లో మనం A1 A0 వేసుకుని 0, 0, 0, 1, 1, 0, 1, 1 అనుకుంటే ఒక్కొక్క బ్యాంకు సెలెక్ట్ అవుతుంది. తర్వాత మెమరీ స్టార్ట్స్ ఫ్రమ్ మనకి ఫిజికల్ మెమరీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే 00000000 హెక్సాడెసిమల్ టు FFFFFFFH. అది మెమరీ.
రిజిస్టర్ ఆర్గనైజేషన్ ఆఫ్ 386 రిజిస్టర్స్ గురించి మనం మాట్లాడుతాం. 80386 హ్యాస్ 32 జనరల్ పర్పస్ రిజిస్టర్స్. దీనికి 32 రిజిస్టర్స్ జనరల్ పర్పస్ రిజిస్టర్స్ ఉన్నాయి. ఇందులో మనం ఏఎక్స్ అంటే 16 బిట్ రిజిస్టరు, ఈఏఎక్స్ అంటే ఎక్స్టెండెడ్ ఏఎక్స్, అలాగే ఎక్స్టెండెడ్ బిఎక్స్, ఎక్స్టెండెడ్ సిఎక్స్, ఎక్స్టెండెడ్ డిఎక్స్, ఎక్స్టెండెడ్ ఎస్ఐ, ఎక్స్టెండెడ్ డిఐ, ఎక్స్టెండెడ్ బీపీ, ఎక్స్టెండెడ్ స్టాక్ పాయింటర్. ఇవన్నీ కూడా ఈ 8 కూడా 16 బిట్ ఆపరేషన్ జరుగుతాయి. అన్నీ కాదు, ఈఏఎక్స్, ఈబిఎక్స్, ఈసీఎక్స్, ఈడిఎక్సే ఇవి మాత్రం 16 బిట్ జరుగుతుంది, 8 బిట్ కూడా జరుగుతుంది. కానీ ఈఎస్ఐ, ఈడిఐ, ఈబీపీ, ఈఎస్పి కూడా 16 బిట్ ఆర్ 32 బిట్ ఆపరేషన్ జరుగుతుంది. సో ఈ అంటే ఎక్స్టెండెడ్ అని అర్థం, అంటే 32 బిట్ ఆపరేషన్ కోసం అని. ఈ అంటే 32 బిట్ ఆపరేషన్లోకి వస్తుంది. ఈ అనకపోతే 16 బిట్ కానీ 8 బిట్ ఆపరేషన్లో కానీ వస్తుంది. తర్వాత సెగ్మెంట్ రిజిస్టర్స్ కోడ్ సెగ్మెంటు, స్టాక్ సెగ్మెంటు, డేటా సెగ్మెంటు, ఎక్స్ట్రా సెగ్మెంటు కాక ఎఫ్ సెగ్మెంటు, జీ సెగ్మెంట్ అని కూడా ఉన్నాయి. ఆ ఎఫ్ సెగ్మెంటు, జీ సెగ్మెంట్ ఆర్ యూజ్డ్ ఫర్ డేటా ఆపరేషన్స్ అలాంగ్ విత్ డిఎస్. అంటే సెగ్మెంట్ రిజిస్టరు డిఎస్తో పాటుగా వాడతారు వీటిని. ద ఫ్లాగ్స్ ఆర్ సిమిలర్ టు 8086. ఫ్లాగ్ రిజిస్టర్ చూడండి, ఫ్లాగ్ రిజిస్టర్ అన్నీ సమానమే, కానీ ఎక్సెప్ట్ కొన్ని ఫ్లాగ్స్ యాడ్ చేశారు. ఏంటి? 2 ఫ్లాగ్ బిట్స్ ఏంటంటే ఐఓపిఎల్, ఐఓ ప్రివిలేజ్ లెవెల్ కోసం అని వాడారు. 2 ఫ్లాగ్ బిట్స్. 1 బిట్ ఎన్టీ అంటే నెస్టెడ్ టాస్క్ ఫ్లాగ్. ఓకే. 1 బిట్ ఏమో ఆర్ఎఫ్ అంటే రెజ్యూమ్ ఫ్లాగ్. 1 బిట్ ఏమో విఎం అంటే విర్చువల్ మోడ్ ఫ్లాగ్. when debug register set breakpoints and if rf is equal to 1 the execution of next instruction starts. అంటే డీబగ్ రిజిస్టర్ సెట్స్ బ్రేక్ పాయింట్ అనుకోండి, రెజ్యూమ్ ఫ్లాగ్ 1 అనుకోండి, ద ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ నుంచి స్టార్ట్ అవుతుంది. when vm is equal to virtual mode flag is equal to 1 and 80386 is in virtual mode within protected mode. విర్చువల్ మోడ్లో ఉంటుంది 1 అయితే, ప్రొటెక్టెడ్ మోడ్లో ఉంటుంది. తర్వాత ఐఓపిఎల్ బిట్స్ ఇండికేట్ ప్రివిలేజ్ లెవెల్ ఆఫ్ కరెంట్ ఐఓ ప్రివిలేజ్ బిట్స్. ఐఓపిఎల్ ఏం చేస్తాయంటే కరెంట్ ఐఓ యొక్క ప్రివిలేజ్ లెవెల్ ఏంటో చెప్తాయి. 00 అయితే హైయెస్ట్, 11 అంటే లోయెస్ట్, అంటే 00, 01, 10, 11 అలాగా. తర్వాత ఈఐపి అంటే ఎక్స్టెండెడ్ ఇన్స్ట్రక్షన్ పాయింటర్. ఈ ఫ్లాగ్స్ అంటే ఎక్స్టెండెడ్ ఫ్లాగ్స్. అంతే. ఈ ఫ్లాగ్స్ ఎక్స్ట్రా 80386 లాగే ఉంటాయి. ఆపరేషన్ కూడా అంతే. ఈ 4 ఐఓపిఎల్, ఎన్టీ, ఆర్ఎఫ్, విఎం మాత్రం ఎక్స్ట్రా ఫ్లాగ్స్. తర్వాత సెగ్మెంట్ డిస్క్రిప్టర్స్ రిజిస్టర్స్ ఈజ్ ఈక్వల్ టు 6. దే కంటైన్ 32 బిట్ బేస్ అడ్రస్. సెగ్మెంట్ డిస్క్రిప్టర్ రిజిస్టర్స్ కాదు, సెగ్మెంట్ డిస్క్రిప్టర్ రిజిస్టర్స్ ఆర్ ఉన్నాయి. దే కంటైన్ 32 బిట్ బేస్ అడ్రస్, 32 బిట్ బేస్ లిమిట్ అండ్ 9 బిట్ అట్రిబ్యూట్స్. ఇవన్నీ మనకు విజిబుల్ కాదు. దీస్ ఆర్ నాట్ అవైలబుల్ టు ప్రోగ్రామర్, రాదర్ ఇంటర్నల్లీ యూజ్డ్ ఫర్ స్టోరింగ్ డిస్క్రిప్టర్ ఇన్ఫర్మేషన్. దట్ విడ్త్ ఈజ్ ఈక్వల్ టు 73 బిట్. తర్వాత దేర్ ఆర్ 3 32 బిట్ కంట్రోల్ రిజిస్టర్స్ CR0 to CR2. ఇవి వేటికి? టు హోల్డ్ గ్లోబల్ మెషిన్ స్టేటస్ని పట్టుకోవడం కోసం. తర్వాత దేర్ ఆర్ 4 సిస్టమ్ అడ్రస్ రిజిస్టర్స్. దే ఆర్ గ్లోబల్ డిస్క్రిప్టర్ టేబుల్ రిజిస్టర్, ఇన్పుట్ డిస్క్రిప్టర్ టేబుల్ రిజిస్టర్, లోకల్ డిస్క్రిప్టర్ టేబుల్ రిజిస్టర్, టాస్క్ స్టేట్ సెగ్మెంట్ డిస్క్రిప్టర్ రిజిస్టర్స్. దే షుడ్ హోల్డ్ అడ్రస్ ఆఫ్ కరస్పాండింగ్ టేబుల్స్ అండ్ కరస్పాండింగ్ సెగ్మెంట్ అడ్రసెస్. ఇంకా డీబగ్ రిజిస్టర్స్ 8 ఉన్నాయి. యూజ్డ్ ఫర్ హార్డ్వేర్ డీబగ్గింగ్ విత్ 32 బిట్ విడ్త్. తర్వాత టెస్ట్ రిజిస్టర్స్ 2 ఉన్నాయి. దీస్ ఆర్ యూజ్డ్ ఫర్ సెల్ఫ్ టెస్ట్ ఆఫ్ 80386. దాని విడ్త్ కూడా 32 బిట్. దిస్ ఈజ్ అబౌట్ ది రిజిస్టర్ ఆర్గనైజేషన్ ఆఫ్ 80386. తర్వాత
అడ్రసింగ్ మోడ్స్ ఆఫ్ 80386 ఏంటంటే 8086 80286 ఉన్న అడ్రసింగ్ మోడ్స్ అన్నీ సపోర్ట్ చేస్తాయి. ఇవి కాక ఎగస్ట్రాగా స్కేల్డ్ అడ్రసింగ్ మోడ్స్ అని వచ్చాయి. ఆ స్కేల్డ్ అడ్రసింగ్ మోడ్స్ గురించి మనం చూద్దాం ఇప్పుడు. దే ఆర్ డిస్కస్డ్ బిలో. ఓకే, ఏంటి స్కేల్డ్ ఇండెక్స్డ్ మోడ్ అంటే ద కంటెంట్స్ ఆఫ్ ఇండెక్స్ రిజిస్టర్ ఆర్ మల్టిప్లైడ్ బై ఏ స్కేల్ ఫ్యాక్టర్ దట్ మే బీ యాడెడ్ ఫర్దర్ టు గెట్ ది ఆపరెంట్ ఆఫ్సెట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మూవ్ ఈసీఎక్స్ కామా లిస్ట్ ఈబీపీ ఇంటూ 4 అని అనుకోండి. అంటే ఈబీపీ రిజిస్టర్లో ఉన్న కంటెంట్స్ 4 పెట్టి మల్టిప్లై చేసిన తర్వాత దాని కంటెంట్స్ ఈసీఎక్స్లోకి తీసుకొస్తుంది అనమాట. అది నెక్స్ట్ ఏంటి, బేస్డ్ స్కేల్డ్ ఇండెక్స్డ్ మోడ్ అంటే ఏంటి, కంటెంట్స్ ఆఫ్ ఇండెక్స్ రిజిస్టర్ ఆర్ మల్టిప్లైడ్ బై ఏ స్కేల్ ఫ్యాక్టర్ అండ్ యాడెడ్ టు బేస్ రిజిస్టర్. అంటే ఏంటి, మూవ్ ఈబీఎక్స్ అన్నాం కామా ఈడిఎక్స్ ఇంటూ 4 మల్టిప్లై చేసి ఈసీఎక్స్ కంటెంట్స్ ఈడిఎక్స్ ఇంటూ 4 కంటెంట్స్ రెండు కలిపి దాని కంటెంట్స్ ఈబీఎక్స్లోకి వస్తాయి. బేస్డ్ నెక్స్ట్ మూడోది, బేస్డ్ స్కేల్డ్ ఇండెక్స్డ్ మోడ్ విత్ డిస్ప్లేస్మెంట్. అంటే డిస్ప్లేస్మెంట్ కూడా ఉంటుంది, స్కేల్ ఫ్యాక్టర్ ఉంటుంది. అంటే ఏంటి, ద కంటెంట్స్ ఆఫ్ ఇండెక్స్ రిజిస్టర్ ఆర్ మల్టిప్లైడ్ బై ఏ స్కేలింగ్ ఫ్యాక్టర్ and the result is added to base register and a displacement to get the offset of an operand. Example, move EAX comma list ESI into 2 E plus 800 అంటే ఈబీఎక్స్కి ఆఫ్సెట్ 800, అది వచ్చి ఈఎస్ఐ ఇంటూ 2 వచ్చిన దాని కంటెంట్స్కి యాడ్ అవుతాయి. యాడ్ అయ్యి అది ఈఎస్లోకి వస్తుంది. ఈ స్కేల్డ్ మోడ్స్ మాత్రం స్పెషల్గా 80386లో క్రియేట్ చేశారు. మిగతావన్నీ అడ్రసింగ్ మోడ్స్ అని 8086 ఎలా ఉంటాయి అలాగే ఉంటాయి. నేను అది డేటా టైప్స్ ఆఫ్ 80386. ఫస్ట్ది ఏంటి, బిట్ అంటే బిట్ ఫీల్డ్ 0 or 1 బిట్ అంటే అది ఫస్ట్ డేటా టైపు. సెకండ్ వన్ ఈజ్ బిట్ ఫీల్డ్ అంటే గ్రూప్ ఆఫ్ బిట్స్, మ్యాక్సిమం 32 బిట్స్ దాకా తీసుకోవచ్చు. గ్రూప్ ఆఫ్ బిట్స్ అంటే 5 బిట్స్ కానీ 4 బిట్స్ కానీ 7 బిట్స్ కానీ అలా తీసుకోవచ్చు. తర్వాత బిట్ స్ట్రింగ్ అంటే ఏ స్ట్రింగ్ ఆఫ్ కంటిగ్యూస్ బిట్స్ అవ్వాలి ఖచ్చితంగా, అంటే వరుసగా ఉండాలి కంటిగ్యూస్ బిట్స్ అంటే. అది మ్యాక్సిమం 4 GB లెంగ్త్. ఇంకా నాలుగోది ఏంటి, సైన్డ్ బైట్ అంటే 8 బిట్ డేటా. సైన్డ్ బైట్ డేటా అందులో ఎంఎస్బి ఏంటి, సైన్ ఉంటుంది. 0 అయితే పాజిటివ్, 1 అయితే నెగిటివ్. అన్సైన్డ్ బైట్ అంటే అందులో సిగ్నల్, ఇంకా క్వశ్చన్ లేదు, అన్నీ కూడా మొత్తం బైట్ అంతా కూడా పాజిటివ్ ఇంటీజర్ కింద తీసుకుంటున్నారు. అన్సైన్డ్ బైట్ డేటా. నెక్స్ట్ ఇంటీజర్ వర్డ్ అంటే 16 బిట్ డేటా కదా, అది సైన్డ్ 16 బిట్ డేటా. ఇంటీజర్ వర్డ్ అంటే సైన్డ్ 16 బిట్ డేటా. లాంగ్ ఇంటీజర్ అంటే 32 బిట్ సైన్డ్ డేటా. 32 బిట్ సైన్డ్ డేటా ఎంఎస్బిలో ఉంటుంది సైన్. అన్సైన్డ్ ఇంటీజర్ వర్డ్ అన్సైన్డ్ 16 బిట్ డేటా. అన్సైన్డ్ సైన్ లేదు, ఇంటీజర్ వర్డ్ ఇంటీజర్ అంటే 16 బిట్ డేటా అనమాట ఇక్కడ. నెక్స్ట్ అన్సైన్డ్ లాంగ్ ఇంటీజర్ అంటే అన్సైన్డ్ 32 బిట్ డేటా. నెక్స్ట్ సైన్డ్ క్వాడ్ వర్డ్ అంటే సైన్డ్ 64 బిట్ డేటా. అన్సైన్డ్ క్వాడ్ వర్డ్ అంటే అన్సైన్డ్ సైన్ లేదు కాబట్టి 64 బిట్ డేటా. ఆఫ్సెట్ అంటే 16 or 32 బిట్ డిస్ప్లేస్మెంట్. పాయింటర్ అంటే పెయిర్ ఆఫ్ 16 బిట్ సెలెక్టర్ అండ్ 16/32 బిట్ ఆఫ్సెట్. పాయింట్ అంటే పెయిర్ ఆఫ్ 16 బిట్ సెలెక్టర్ అండ్ 16/32 బిట్ ఆఫ్సెట్, అంటే సెలెక్టర్ని ఆఫ్సెట్ని రెండు కలపాలి. స్ట్రింగ్స్ సీక్వెన్స్ ఆఫ్ బైట్స్ కానీ వర్డ్స్ కానీ డబుల్ వర్డ్స్ కానీ మ్యాక్సిమం 4 GB దాకా తీసుకోవచ్చు. క్యారెక్టర్ ఆస్కీ క్యారెక్టర్, ఆల్ఫా న్యూమరిక్ కానీ కంట్రోల్ క్యారెక్టర్ కానీ. ఆస్కీ క్యారెక్టర్కి ఎలాగా 7 బిట్ కాబట్టి ఇంకో 1 బిట్ 0 చేసి ఒక బైట్ కింద ఉంచుకుంటారు క్యారెక్టర్ని. అది దీస్ ఆర్ ది డేటా టైప్స్ ఆఫ్ 80386. రియల్ అడ్రసింగ్ మోడ్ ఆఫ్ 80386. యాక్చువల్గా 80386 ఆపరేట్స్ ఇన్ 3 మోడ్స్. అవేంటవి, ఒకటి రియల్ అడ్రసింగ్ మోడ్, ప్రొటెక్టెడ్ మోడ్ అండ్ విర్చువల్ మోడ్.
సో ఇన్ రియల్ మోడ్ ఏంటంటే 80386 యాక్ట్స్ యాజ్ 8086 అంటే 80386 8086 ఐడెంటికల్గా ఎలా ఆపరేట్ అవుతుందో 8086 ఎలా ఆపరేట్ అవుతుందో 386 కూడా ఐడెంటికల్గా అలా ఆపరేట్ అవుతుంది. ద ఇన్స్ట్రక్షన్ సెట్ ఈజ్ కంపాటబుల్ విత్ 8086. ఇన్స్ట్రక్షన్ సెట్ మాత్రం కంపాటబుల్ 8086 తోటి. తర్వాత 80386 అడ్రసెస్ ఓన్లీ 1 MB ఆఫ్ ఫిజికల్ మెమరీ. అంటే 8086కి 1 MBA కాబట్టి 386 కూడా రియల్ అడ్రసింగ్ మోడ్లో 1 MBA తోటి ఆపరేట్ అవుతుంది. అంటే A0 to A19 అండ్ బస్ హై ఎనేబుల్ బార్ను. అంటే A20 ఆన్వర్డ్స్ దే ఆర్ నాట్ యూజ్డ్, A20 to A31 దే ఆర్ నాట్ యూజ్డ్ అని. ద సెగ్మెంట్ రిజిస్టర్స్ ఫంక్షన్ యాజ్ ఇన్ 8086. సెగ్మెంట్ రిజిస్టర్స్ ఏం చేస్తాయంటే 8086లో సెగ్మెంట్ రిజిస్టర్స్ ఎలా పనిచేస్తాయో అలాగే పనిచేస్తాయి. దో 80386 యాక్ట్స్ యాజ్ 8086 డ్యూ టు ఎక్స్ట్రా పైప్ లైనింగ్ ఉండడం మూలంగాను సర్క్యూట్ లెవెల్ ఇంప్రూవ్మెంట్స్ ఉండడం మూలంగాను 80386 ఆపరేట్స్ ఎట్ మచ్ ఫాస్టర్ దాన్ 8086. అంటే రియల్ అడ్రసింగ్ మోడ్లో 8086 లాగా యాక్ట్ చేసినప్పటికీ కూడా పైప్ లైనింగ్లో ఇంప్రూవ్మెంట్స్, సర్క్యూట్ లెవెల్లో ఇంప్రూవ్మెంట్స్ ఉండడం మూలంగా కొంచెం స్పీడ్గా యాక్ట్ అవుతుంది. As in 8086, the physical memory is organized in terms of segments of size 64 kilobytes. 8086కి సెగ్మెంట్ కోడ్ సెగ్మెంట్ ఉంది కదా, సెగ్మెంట్స్ మొత్తం ఫిజికల్ మెమరీ మొత్తం కూడా 16 సెగ్మెంట్స్ కింద డివైడ్ అవుతుంది. అది ఈచ్ సెగ్మెంట్ సైజ్ 64 kilobytes. ఇది 80386 రియల్ అడ్రసింగ్ మోడ్లో ఆపరేట్ అవుతున్నప్పుడు కూడా అలాగే జరుగుతుందని చెప్తున్నాడు. నో పేజింగ్ ఈజ్ ఎనేబుల్డ్ ఇన్ రియల్ మోడ్. పేజింగ్ అనేది ఎనేబుల్ అవ్వదు కాబట్టి లీనియర్ అడ్రస్ ఈజ్ ఐడెంటికల్ ఈక్వల్ టు ఫిజికల్ అడ్రస్. అది తర్వాత కోడ్ సెగ్మెంట్ ఈజ్ లెఫ్ట్ షిఫ్టెడ్ బై 4 bits అండ్ ఆఫ్సెట్ ఈజ్ యాడెడ్ టు ఫార్మ్ ఫిజికల్ అడ్రస్. మనకి ఎఫెక్టివ్ అడ్రస్ జనరేట్ అవ్వడానికి ఏమవుతుంది, కోడ్ సెగ్మెంట్ డీటెయిల్స్ తీసుకుని దాన్ని 4 bits లెఫ్ట్ షిఫ్ట్ చేసి దానికి ఆఫ్సెట్ యాడ్ చేసి ఫిజికల్ అడ్రస్ జనరేట్ చేస్తుంది. అలాగే జరుగుతుంది ఇక్కడ కూడా. 2 మెమరీ ఏరియాస్ ఆర్ రిజర్వ్డ్. 2 మెమరీ ఏరియాస్ మాత్రం రిజర్వ్ అయిపోయాయి. దేనికి? దే ఆర్ నెంబర్ 1 0000 to 003FFH. దిస్ ఈజ్ రిజర్వ్డ్ ఫర్ ఇంటరప్ట్ వెక్టార్ టేబుల్. ఇంటరప్ట్స్ కోసం అని ఇంటరప్ట్ వెక్టార్స్ అన్ని కూడా అందులో లోడ్ అయి ఉంటాయి. ఆ టేబుల్ యొక్క లిమిట్ అప్ టు 3FF. ఓకే, నెక్స్ట్ FFFF02 FFFFFH are reserved for the system కోసం రిజర్వ్ అవుతాయి. ద ఫిజికల్ అడ్రస్ ఫార్మేషన్ రియల్ మోడ్ ఈజ్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. ఇక్కడ చూడండి, సెగ్మెంట్ సెలెక్టర్ తీసుకున్నాడు, దానికి ఇంటూ 4 లెఫ్ట్ షిఫ్ట్ చేశాడు, 4 bits ఆఫ్సెట్ తీసుకొచ్చాడు, యాడ్ చేసి మెమరీ ఆపరాండ్ని తీసుకున్నాడు. దిస్ ఈజ్ అబౌట్ ది రియల్ అడ్రసింగ్ మోడ్. ఇలా ఉంటుంది రియల్ అడ్రసింగ్ మోడ్ అంటే. ప్రొటెక్టెడ్ మోడ్ ఆఫ్ 80386. ఇందులో ఆల్ క్యాపబిలిటీస్ ఆఫ్ 80386 ఆర్ అవైలబుల్ ఇన్ దిస్ మోడ్. 80386ని మ్యాక్సిమం ఫుల్ ఎక్స్టెంట్కి వాడచ్చు ఈ మోడ్లో, అది పాసిబిలిటీ ఉంది. 80386 క్యాన్ అడ్రస్ 4 GB ఆఫ్ ఫిజికల్ మెమరీ. ఎందుకంటే 2 కాబట్టి దట్ ఈజ్ 4 GB ఆఫ్ ఫిజికల్ మెమరీ అండ్ 64 TB ముందు ఇచ్చాను క్యాలిక్యులేషను. 16K సెలెక్టర్స్, 32 bit ఏమో అడ్రస్ లైన్స్. ఓకే, అందువలన 64 TB ఆఫ్ విర్చువల్ మెమరీ అవుతుందన్నమాట. 80386 in this mode supports all softwares written for 286 and 8086. Okay, 80386 allows additional instructions in this mode. అడిషనల్గా మనం రాసిన ఇన్స్ట్రక్షన్స్కి 8086 కన్నా 80386లో ఉన్న అడిషనల్ ఇన్స్ట్రక్షన్ కూడా వాడడానికి పాసిబిలిటీ ఉంది. తర్వాత విర్చువల్ అడ్రస్ ఈజ్ ఈక్వల్ టు 2^14 into 2^32 అంటే 2^46 అంటే 2^6 into 2^40 64 TB. అయితే మొత్తం గ్లోబల్ డిస్క్రిప్టిబుల్ టేబుల్ కానీ లోకల్ డిస్క్రిప్టిబుల్ టేబుల్లో కానీ 48 bits ఉన్నప్పుడు ఆఫ్సెట్ మాత్రం 32 bits దాకా తీసుకుని 32 to 48లో 32 to 2 bits వాడరు. అందుకోసమని 2^14 అయింది. యాక్చువల్గా 16 bit అది, 2 బిట్లు లేవు కాబట్టి
14 బిట్స్ అయింది. అలాగా 64 టెరాబైట్స్ ఆఫ్ విర్చువల్ మెమరీ అయింది. పేజింగ్ మెకానిజం ఈజ్ ఎనేబుల్డ్. పేజింగ్ మెకానిజం అనేది ఉంది, అంటే 512 కిలోబైట్స్ అందు ఒక పేజ్ అనమాట. ఆ పేజీలో పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3 అలా ఉంటాయి. తర్వాత లీనియర్ అడ్రస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఫిజికల్ అడ్రస్. పేజింగ్ మెకానిజం ఎనేబుల్ అయింది కాబట్టి లీనియర్ అడ్రస్ ఎప్పుడు ఫిజికల్ అడ్రస్ కాదు. ఆల్ డిస్క్రిప్టర్స్ అండ్ టేబుల్స్ ఆర్ ఐడెంటిఫై 80386 హార్డ్వేర్. అంటే లోకల్ డిస్క్రిప్టర్ టేబుల్, గ్లోబల్ డిస్క్రిప్టర్ టేబుల్ ఇవన్నీ కూడా డిటెక్ట్ చేస్తుంది. 386 ఐడెంటిఫై చేయగలుగుతుంది. ఇంటరప్ట్ డిస్క్రిప్టర్ టేబుల్ ఈజ్ లొకేటెడ్ ఎనీవేర్ ఇన్ ద మెమరీ ఫర్ ఆల్ 256 ఇంటరప్ట్స్. ఇంటరప్ట్ వెక్టార్ టేబుల్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు మెమరీలో. తర్వాత 80386 ప్రొవైడ్స్ 4 ప్రొటెక్షన్ లెవెల్స్ ఫర్ సపోర్టింగ్ మల్టీటాస్కింగ్ అండ్ ప్రొటెక్ట్స్ ఓఎస్ సాఫ్ట్వేర్ ఫ్రమ్ ది యూజర్ సాఫ్ట్వేర్. ఇది 4 ప్రొటెక్షన్ లెవెల్స్ ఉన్నాయి కాబట్టి ఓఎస్ సాఫ్ట్వేర్ ఏమో హైలీ ప్రొటెక్టెడ్ ఏరియాలో పెట్టి, యూజర్ సాఫ్ట్వేర్లో అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఏరియాలో పెడతారు. అది దిస్ ఈజ్ అబౌట్ ది ప్రొటెక్టెడ్ మోడ్. విర్చువల్ మోడ్ అంటే విర్చువల్ మోడ్ పెర్మిట్స్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ 16 8086 అప్లికేషన్స్ ఎట్ ఏ టైమ్. అంటే 16 8086లో ఆపరేట్ అవుతున్నట్టు ఉంటుందన్నమాట విర్చువల్ మోడ్లో. వన్ యూజర్ కెన్ రన్ ఎంఎస్ డాస్. ఒకళ్ళేమో ఎంఎస్ డాస్లో ఎగ్జిక్యూషన్ చేయొచ్చు, ఇంకొకళ్ళేమో ఎగ్జిక్యూషన్ యూనిక్స్లో చేయొచ్చు. అలాగనమాట వేరే డిఫరెంట్ ఓఎస్లు తీసుకుని, సాఫ్ట్వేర్ తీసుకుని 16 యూజర్స్ రన్ చేయొచ్చు అనమాట విర్చువల్ మోడ్లో. సెగ్మెంట్ రిజిస్టర్స్ ఆర్ యూజ్డ్ యాజ్ సేమ్ వే యాజ్ ఇన్ 8086. సెగ్మెంట్ రిజిస్టర్స్ యూజ్ చేయడంలో ఎక్కడా తేడా లేదు 8086కి. తర్వాత కోడ్ సెగ్మెంట్ లెఫ్ట్ షిఫ్టెడ్ 4 బిట్స్ అండ్ ఆఫ్ సెట్ యాడెడ్ జనరల్గా. అది 8086లో ఆపరేట్, అది 386లో కూడా విర్చువల్ మోడ్లో అది ఆపరేట్ అవుతుంది. పేజింగ్ ఈజ్ ప్రొవైడెడ్. పేజింగ్ ఉంటుంది. పేజింగ్ అలౌస్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ మల్టీ టాస్క్స్. అది పేజింగ్ ఉన్న మూలంగానే ఎగ్జిక్యూషన్ ఆఫ్ మల్టీ టాస్క్ పాసిబుల్గా ఉంటుంది ఎందులోనూ విర్చువల్ మోడ్లో. పేజింగ్ అలౌస్ 256 పేజెస్ పర్ విర్చువల్ మెషిన్. పేజింగ్ అలౌస్ 256 పేజెస్ పర్ విర్చువల్ మెషిన్. ఓకే. తర్వాత ఆల్ విర్చువల్ మోడ్ ప్రోగ్రామ్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ అట్ ప్రివిలేజ్ లెవెల్ 3. విర్చువల్ మోడ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూటెడ్ అట్ ప్రివిలేజ్ లెవెల్ 3, వైల్ రియల్ మోడ్ ప్రోగ్రామ్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ అట్ ప్రివిలేజ్ లెవెల్ 0. ప్రివిలేజ్ లెవెల్ 0లో నడుస్తుంది. సో విఎం బిట్ ఈ ఫ్లాగ్స్లో ఎప్పుడు సెట్ అయి ఉండాలి విర్చువల్ మోడ్లో ఆపరేట్ అవ్వాలి అంటే కనుక. విఎం ఫ్లాగ్ బిట్ ఈ ఫ్లాగ్స్లో ఒకటికి సెట్ అయి ఉండాలి. అది సో ఇక్కడ ఫిగర్స్లో ఉన్న విర్చువల్ మెషిన్ 1, విర్చువల్ మెషిన్ 2, విర్చువల్ మెషిన్ 16 ఒక్కొక్కటి 1 MB మెమరీ తీసుకుంటాను ఫిజికల్ మెమరీ. ఒకటేమో ఎంఎస్ డాస్ ఆపరేట్ అవుతుంది, ఇంకోటి ఎనిక్స్ ఆపరేట్ అవుతుంది. అలాగే రకరకాల ఆపరేటింగ్ సిస్టమ్స్ మనం పెట్టుకోవచ్చు. దిస్ ఈజ్ అబౌట్ ది విర్చువల్ మోడ్. డిఫరెన్సెస్ బిట్వీన్ రియల్ అండ్ ప్రొటెక్టెడ్ మోడ్స్ ఆఫ్ 80386. రియల్ మోడ్లో ఫస్ట్ పాయింట్ 80386 యాక్ట్స్ లైక్ 8086 బట్ ఫాస్ట్లీ. 80386 లాగా యాక్ట్ చేస్తుంది కానీ ఫాస్ట్గా యాక్ట్ చేస్తుంది. ప్రొటెక్టెడ్ మోడ్లో ఫస్ట్ పాయింట్ ఏంటి, 80386 ఆపరేట్స్ ఇన్ ఫుల్ పవర్లో 80386 మొత్తం యూజ్ చేసుకుని పనిచేస్తుంది అనమాట. తర్వాత మెమరీ ఈజ్ 1 MB ఇన్ రియల్ మోడ్. మెమరీ ఎంత 1 MB, ఎందుకంటే సెగ్మెంట్ సైజు మొత్తం మ్యాక్సిమం మెమరీ ఎంత అంటే 2/20 కాబట్టి 1 MB ఉంటుంది మెమరీ. తర్వాత ప్రొటెక్టెడ్ మోడ్లో 2/32 కాబట్టి మెమరీ ఈజ్ ఈక్వల్ టు 4 GB అవుతుంది. తర్వాత థర్డ్ పాయింట్ ఇన్ రియల్ మోడ్ కెన్ బి సెలెక్టెడ్ ఆన్ పవర్ ఆన్ చేసినప్పుడు రియల్ మోడ్ సెలెక్ట్ చేసుకుంటాం. ప్రొటెక్టెడ్ మోడ్ సెలెక్టెడ్ ఆఫ్టర్ బూటప్. ప్రొటెక్టెడ్ మోడ్ ఏంటంటే ఆ బూటింగ్ అయిన తర్వాత అప్పుడు సెలెక్ట్ చేసుకుంటుంది. తర్వాత ఫోర్త్ పాయింట్ ఇన్ రియల్ మోడ్, DOS ఈజ్ an ఆపరేటింగ్ సిస్టమ్ ఫర్ రియల్ మోడ్. డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ ఏ OS ఫర్ రియల్ మోడ్. విండోస్ ఈజ్ an OS ఫర్ ప్రొటెక్టెడ్ మోడ్. విండోస్ ఏంటి, విండోస్ వాడచ్చు 80386 ప్రొటెక్టెడ్ మోడ్లో ఉన్నప్పుడు విండోస్ ఈజ్ ది OS. ఓకే. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ రియల్ మోడ్లో డస్ నాట్ సపోర్ట్ ఫర్ మల్టీటాస్కింగ్, విర్చువల్ మెమరీ మేనేజ్మెంట్ etc. వీటిలో ఏమి లేవు, అలాంటివి ఏమి లేవు. మల్టీటాస్కింగ్ లేదు, విర్చువల్ మెమరీ లేదు, మెమరీ మేనేజ్మెంట్ లేదు, అలాంటివి ఏమి లేవు రియల్ మోడ్లో. సో ప్రొటెక్టెడ్ మోడ్లో ఇవన్నీ ఉన్నాయి.
ఏంటి, ఫిఫ్త్ పాయింట్ ఏంటి, సపోర్ట్స్ మల్టీటాస్కింగ్, విర్చువల్ మెమరీ, మెమరీ మేనేజ్మెంట్ యూనిట్ ఇవన్నీ సపోర్ట్ చేస్తుంది. తర్వాత 6 స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ నాట్ అవైలబుల్. స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కొన్ని 80386కి, అవి రియల్ మోడ్లో పనిచేయవు. ఆల్ స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ అవైలబుల్. ఇందులో ప్రొటెక్టెడ్ మోడ్లో అన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా, స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా వర్క్ చేస్తాయి. లైక్ దిస్ వీఆర్ హ్యావింగ్ 6 డిఫరెన్సెస్ బిట్వీన్ రియల్ mode and protected mode. Paging in 80386. The 80386 supports translation of virtual addresses into physical addresses through the use of special tables which map virtual address to physical address. సో ఈ 80386 సపోర్ట్ చేస్తుంది ట్రాన్స్లేషన్ ఆఫ్ విర్చువల్ అడ్రస్ ఇంటూ ఫిజికల్ అడ్రస్ త్రూ స్పెషల్ టేబుల్స్. ఓకే, ఫిజికల్ మెమరీ ఈజ్ డివైడెడ్ ఇంటూ ఫిక్స్డ్ సైజెస్ ఆఫ్ పీసెస్ కాల్డ్ పేజ్ ఫ్రేమ్స్ ఆఫ్ 4 kilobytes ఈచ్ పేజ్ సైజ్ 4 kilobytes. 32-bit virtual or linear address are generated to refer page directory and page table. 32-bit virtual or linear అడ్రస్లోనే మనకి పేజ్ టేబుల్ ఎంట్రీ, పేజ్ డైరెక్టరీ ఎంట్రీ కూడా ఉన్నాయి. అది 32 bits ఆర్ డివైడెడ్ ఇంటూ 10 + 10 + 12 bits. ఫస్ట్ 10 bits ఆర్ రిలేటెడ్ టు పేజ్ డైరెక్టరీ ఎంట్రీ, నెక్స్ట్ 10 bits ఆర్ రిలేటెడ్ టు పేజ్ టేబుల్, లాస్ట్ 12 bits ఆర్ రిలేటెడ్ టు ఆఫ్సెట్. అవి ఆఫ్సెట్. పేజింగ్ ఈజ్ ఎనేబుల్డ్ వెన్ పీజీ బిట్ ఇన్ CR0 ఈజ్ సెట్. అంటే పేజింగ్ ఎనేబుల్ అవ్వాలంటే CR0లో పీజీ బిట్ ఎనేబుల్ అవ్వాలి, 1 అవ్వాలి. దిస్ టైప్ ఆఫ్ మెమరీ మేనేజ్మెంట్ టెక్నిక్ ఈజ్ కాల్డ్ డిమాండ్ పేజింగ్. డిమాండ్ పేజింగ్ అని కూడా అనొచ్చు దీన్ని. ఇప్పుడు మనకి వీ హ్యావ్ 2/10 అంటే 1024 ఎంట్రీస్ ఇన్ పేజ్ డైరెక్టరీ. ద బేస్ అడ్రస్ ఆఫ్ పేజ్ డైరెక్టరీ ఈజ్ స్టోర్డ్ ఇన్ పేజ్ డైరెక్టరీ బేస్ రిజిస్టర్. ఈ పేజ్ డైరెక్టరీ సంబంధించిన అడ్రస్లన్నీ కూడా పేజ్ డైరెక్టరీ బేస్ రిజిస్టర్లో స్టోర్ అయి ఉంటాయి. ఈచ్ ఎంట్రీ ఇన్ పేజ్ డైరెక్టరీ 4 bytes వైడ్. 4 bytes ఉంటాయి ఒక్కొక్కదానికి. అండ్ కంటైన్స్ ద బేస్ అడ్రసెస్ ఆఫ్ పేజ్ టేబుల్. పేజ్ డైరెక్టరీలో ఉంటాయి, అడ్రసెస్ ఆఫ్ పేజ్ టేబుల్స్ ఉంటాయి. ద నెక్స్ట్ 10 bits ఫ్రమ్ విర్చువల్ అడ్రస్ ఆర్ సెలెక్ట్ 1024 ఎంట్రీస్ ఇన్ పేజ్ టేబుల్ పాయింటెడ్ బై పేజ్ డైరెక్టరీ టేబుల్. The next 12 bits are for desired location in physical memory. Virtual addresses 32-bit. Okay. Span of each page directory entry is 4 megabytes. అంటే 4 × 2/10 × 2/10. Span of each page table entry is 4 kilobytes. 4 × 2/10. ఇప్పుడు ఫిజికల్ విర్చువల్ అడ్రస్ని ఫిజికల్ అడ్రస్ కింద ఎలా చేస్తారో చెప్తున్నాను. అది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ విర్చువల్ అడ్రస్ ఎంత అంటే 801C3400 అనుకోండి. ముందు అన్నీ రాసేయండి. రాసేసిన తర్వాత 00100000001100001100000000. లాస్ట్ నుంచి వద్దాం. లాస్ట్ నుంచి వచ్చినప్పుడు 400 ఇది ఆఫ్సెట్. మామూలుగా విర్చువల్ అడ్రస్లోనూ అదే ఉంది, ఇక్కడ కూడా అదే ఉంది. అయితే పేజ్ టేబుల్ ఎంట్రీలో 10 bits ఉంటాయి. అంటే 0011 1100 01 ఉంటాయి. అంటే 10 bits కదా, నెక్స్ట్ 10 bits పేజ్ టేబుల్ ఎంట్రీ కదా, అందుకోసమని. మళ్ళీ నెక్స్ట్ 10 bits ఏంటి, పేజ్ డైరెక్టరీ ఎంట్రీ. అంటే 0000001010. కానీ ఇవి 12 bits మనకి హెక్సాడెసిమల్ సిస్టమ్ కాబట్టి 2 bits యాడ్ చేసుకోవాలి మనం. అంటే 2 zeros పేజ్ డైరెక్టరీ ఎంట్రీలోను, 2 zeros పేజ్ టేబుల్ ఎంట్రీలోనూ యాడ్ చేసుకోవాలి. అప్పుడు ఏమైంది, వచ్చిన అవుట్కమ్ ఏంటి, 200 1C3 400. 400 ఆఫ్సెట్ ఈజ్ ఫిక్స్డ్. 1C3 ఏమో పేజ్ టేబుల్ ఎంట్రీ, 200 ఏమో పేజ్ డైరెక్టరీ ఎంట్రీ. పేజ్ డైరెక్టరీ ఎంట్రీకి వెళ్ళి అక్కడి నుంచి రిక్వైర్డ్ పేజ్ టేబుల్ తీసుకుని ఆ రిక్వైర్డ్ పేజ్ టేబుల్లో పేజ్ టేబుల్ ఎంట్రీ తీసుకుని దానికి ఆఫ్సెట్ 400 యాడ్ అవుతుంది. అలా చేస్తే వచ్చింది ఎంతంటే 28,400 హెక్సాడెసిమల్. దట్ ఈజ్ ద ఫిజికల్ అడ్రస్. ఈ పైన చెప్పిన విర్చువల్ అడ్రస్కి ఫిజికల్ అడ్రస్ 28,400. అది దిస్ ఈజ్ అబౌట్ ది కన్వర్షన్ ఆఫ్ ది విర్చువల్ అడ్రస్ ఇంటూ ది ఫిజికల్
అడ్రస్.